జీవించుతున్న జీవితం నేనెప్పుడు శరీరమును జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇది ప్రతి ఒక్కరి ఊపిరై ఉండాలి. అది కాబట్టి రెండు జీవితాలు, ఒకటి లోక జీవితం, రెండు దైవ జీవితం. ఒకటి శరీర జీవితం, రెండు ఆత్మ సంబంధమైన జీవితం. ఒకనాడు పౌలు గారు శరీర సంబంధమైన ధర్మశాస్త్రం కొరకు ప్రాకులాడాడు, ప్రయాసపడ్డాడు, జీవించాడు. ఇప్పుడైతే ఈ గలతీ పత్రికలో ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ఇస్తున్న సంగతి. ఇప్పుడు నా జీవితం ఏమిటి? శరీర సంబంధమైనది కాదు. ఇప్పుడు నా జీవితం ఏమిటి? లోక సంబంధమైనది కాదు. ఇప్పుడు నా జీవితం, నేను జీవించుతున్న జీవితం నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు అందరి విశ్వాసం వల్ల జీవిస్తున్న జీవితం. దీని యొక్క లోతైన విషయాలు